ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. యోంత ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. వృషభ రాశి వారికి వారం చంద్రుడు మరి ఎక్కడున్నాడు అంటే అంటే నవమ స్థానంలో చంద్రుడు, తర్వాత దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో చంద్రుడు. అంటే సోమవారం నుండి గురువారం వరకు అనుకున్నటువంటి పనులు తప్పనిసరిగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్యాలిక్యులేషన్స్ ఒకటి చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాస్త గత వారం కంటే ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రతి పని కూడా మంచి ఆలోచనలతో చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అవసరమవుతాయి. నూతనమైన పెట్టుబడి విషయాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులే మీ దగ్గర ధనం తీసుకుని మళ్ళా మీకు ఇవ్వడం అనేది జరగదు. తద్వారా బంధువులతో విరోధం అంటే సంబంధం లేని వ్యవహారాల్లో మీరు కల్పించుకోవడం వల్ల మీకు విరోధం ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేత బంధువులతో కూడా ఎంతవరకు అవసరమో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతే అవ్వాలి తప్ప మించి ఇన్వాల్వ్ అయినట్లయితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ విషయంలో కూడా అంతే. అంటే ఉద్యోగం కూడా అధికారులతో ఎంత అవసరమో అంతే ఉండాలి. మించి ఉన్నట్లయితే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా మిశ్రమైన ఫలితాలు, వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ పర్వాలేదు. అంటే వారం మధ్యలో కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే మీకు వారాంతం వ్యాపారాలు డెవలప్మెంట్స్ బాగుంటాయి. ప్రతి పని యందు శ్రద్ధ అవసరం. సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు మంచివి. రంగుల్లో ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్స్ మంచివి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది.